కట్టెనివే దీనికి నచ్చలేదు. ఇదక్క మొన్న ఇవి అక్కడ బొట్టులో ఉండిపోయి కదా, ఉండిపోతే బాయ్స్ ఇదే బాయ్స్ తాళం కప్పులు ఇవ్వరా అని అన్నాను. అయ్యో బొట్టులాగా మళ్ళీ కూడా మమ్మల్ని అంటారు చూపి ఎక్కడున్నామండి, ఇక్కడ ఉన్నాను అంటే అక్కడ ఉన్నాను. ఈ రాగి ఎంత అండి అని అన్నాను. ఇలాగా ఇట్లే అడిగారు. మళ్ళీ అదైతే నాన్నగారు వెతికి ఎట్టొచ్చు కదా ఈ బొట్లన్నీ. నేను కాదండి, మా ఎక్కెట్టింది ఈ బొట్లన్నీ అని చెప్పాను. నేను అప్పుడు కొన్నాను. అల్లాడ పైది కిందకి పైది ఇట్లా చూడు. పిల్లి కొడుంది నా వీడియోకే ఎలాగొన్నావు చూడు. పక్క చూడు దానికి కొడాను. డబ్బకాయ నేనే దొంగేస్తాను పోలీస్ స్టేషన్ దగ్గర. తీయకుండా డబ్బకాయ మట్టుకు తీయకుండా. నాకు అసలు జలుబే దగ్గు లేదు. డబ్బకాయ మట్టుకు చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే నేను ఇవ్వను. పోలీసులు కూడా నన్ను ఏదో నన్ను చేతులు లేవని నన్ను వదిలేనరు. మీరు కానీ వచ్చారనుకో, ఎవరండి మీరు దెబ్బకాయలు తెస్తాను అంటారు. ఇదిగో ఈవిడే గొప్ప దొంగ. ఈవిడని మా పక్క ఆవిడ దెబ్బకాయలన్నీ తెచ్చుకుంటారు వీళ్ళిద్దరే. అన్ని అబద్ధాలు ఆడుతానండి. భయ్యాలేట్ లేవు. ధైర్యంగా ఉసిరికాయలు దెబ్బకాయలు తీసేస్తాండ్రు. మన మెడ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర దొంగే చేస్తాండ్రు. మాట్లాడొద్దట. మరి ఇప్పుడు దెబ్బకాయ ఎలాగొచ్చింది తెలుసా? నేను తీసుకున్నానులేండి. అందరూ ఉన్నారు అక్కడ, కానీ ఎవరేట అనలేదు. చేతులు లేవు కదా, అందుకే ఎవరేట అనలేదు. నేను కూడా బాబు అని మొక్కలు వీళ్ళు నీరు కోసమని వెళ్తారండి. పళ్ళకెళ్ళి పటకని దింపుకుందరు, పొంగులను పెట్టి తెచ్చేద్దరు తెలుసా. అసలు మాట ఏంట్రా. ఓలమ్మో దొరికిపోతారండి వీళ్ళు. సీసీ కెమెరాలు అంట. అది సంగతి. ఓకేనా? అడ్మిన్ ర్యాగీలు లేవు కానీ మూటలు కట్టిందే ఎక్కువ ఈ మేడమ్. అక్క అలాగ ముంచుకోవాలి ఇంటికి ఇచ్చాను. అక్క చిన్న సంఘటన జరిగింది. అమ్మ నువ్వు అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చో, కవర్ ఎట్టుకొని వెళ్ళానంటే కవర్ ఇచ్చాను. 2 చైర్లు వేసాను. చైర్లను పల్లి మీద పెట్టాను, ర్యాగీలు పెట్టాను. అమ్మింది అమ్మలేని తెలియదు కానీ ఏది అమ్మ దగ్గర నుండి నేను ఇంట్లోకి వచ్చి బ్రష్ పట్టుకున్నాను, పేస్ట్ ఎట్టుకుంటాను. ఈ లోపు నానిగాడు ధనంజయ్ గాడు అలా అమ్మ తీసుకొస్తాను రమ్మనే. ఏంటైంది నేను అనుకున్నప్పుడు అమ్మ మళ్ళీ మొదటికి వచ్చింది. అక్కడ ర్యాగిలని గట్టి పిసికేస్తుంది అంటే పిడిసి వస్తుంది అమ్మకి. మా ఇంట్లో డబ్బులు పిసికేస్తుంది. 150 రూపాయలు పండింది. డబ్బులు పట్టుకోమ్మా ర్యాకులు ఇంట్లో ఇచ్చేస్తున్నాను, బయట ఇచ్చేస్తున్నాను. పట్టుకొని అమ్మ అయిపోతుంది డబ్బులు అంటాను. నిన్నైతే అమ్మకైతే ఫిక్స్ వస్తుంది. మొన్న గట్టిగా ఎండ ఎక్కింది, తర్వాత రాత్రి వాన పడింది కదా. ఎండ 2 అయిపోయావులేండి. ఏదేమైనా అందుకే వీళ్ళ ఇంటికి తోలిసాను. చూస్తాను జాగ్రత్తగా. మొదలు నాకు తెలియకుంటే సెల్ఫ్ ట్యాబ్లెట్ చేసింది. మొత్తం నేను అది అలాగ అంటాం. గిన్నెలు పెట్టి అమ్మ దోమ అమ్మ మా అమ్మ గిన్నెలు దోమేసిందయ్యే. గిన్నెలు పెట్టేసాము అనుకో, పెట్టుకొని ఉండిపోద్ది. టకా 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 సామాన్లని కొట్టేద్ది. అక్క మొన్న అయితే భయం వేస్తుంది అక్క నాకు. రాత్రి మన చేస్తామంటే నీకోసమే దుప్పుడు పొరుస్తున్నావు అన్న అన్నాడు. అలా మాకు నరికేసాను. ఎందుకురా నన్ను వేస్తాను అన్నాను. డోర్కాడు కొత్త వెళ్ళిపోతున్నావా. అమ్మకి ఫిక్స్ వస్తే మామూలుగా ఉండదండి. అంటే అన్ని రాడ్ ఇస్తాను అక్క. ఆ రాడ్ కానీ టిక్కు 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 మన కొడుతుంది. పెంట ఇది ఫిక్స్ అవుతుందండి. నేను చేతులు పట్టుకొని దొనుకుంది రాడ్.
పోనీ అలాగే హెవీగా రాదులేండి, నార్మల్గా వస్తుంది. అమ్మకి ముందు తెలుసు.